నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు అర్చకులు స్వామివారికి వార్షిక కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద పండితులు శ్రీ సూర్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణంలో భాగంగా చైత్రశుద్ధ త్రయోదశి ఆదివారం ఉదయం 8:30 ఆలయ అనివెట్టి మండపంలో శ్రీ స్వామివారి కళ్యాణమూర్తులకు సదస్యం మహదాశ్రీచనలు వేద సదస్సు నిర్వహించారు. అనంతరం పండితులకు సత్కారం జరిగాయి. ఈ కార్యక్రమంలో సొసరాపు చంద్రశేఖర్ శర్మ, బంకుపల్లి రమేష్ శర్మ, సాయి కుమార్ శర్మ, రంప ఆదిత్య శర్మ, వనమలి వెంకటరమణ, పద్మనాభాచార్యులు, ఆలయ పాలక మండలి సభ్యులు మండవిలి రవి, కోటేశ్వర చౌదరి, లుకలాపు గోవిందరావు తదితరులు ఉన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోని పదార్థం వందల సంవత్సరాలు అలాగే ఉంటుంది. ఫలితంగా ప్లాస్టిక్ వ్యర్థాలు మన వాతావరణంలో పేరుకుపోతాయి. పర్యావరణం వ్యవస్థకు గణనీయమైన ముప్పును కలిగిస్తాయి. వీటిని ఎంత వేగంగా దూరం చేస్తే అంత బాగుంటుందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. ఈ మధ్యకాలంలో సముద్రాల్లో వేల టన్నుల ప్లాస్టిక్ బాటిల్స్ కలుస్తున్నాయి. వాటి వల్ల జలచరాలకు గణనీయమైన ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర తాబేళ్లు, డాల్ఫిన్లు, తిమింగలాలు వంటి సముద్ర జీవులు ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారంగా తీసుకుంటున్నాయని అన్నారు. దాంతో వాటి శరీర భాగాలను దెబ్బతిని మరణానికి దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షులు, చిన్న చేపలు, జంతువులు ప్లాస్టిక్ వ్యర్థాలలో చిక్కుకుపోతున్నట్లు వీడియోల ద్వారా గ్రహించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు విచ్ఛిన్నమైనప్పుడు పర్యావరణంలో హానికరమైన రసాయనాలను విడుదలై మానవ ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని అన్నారు. ఎంతటి ప్రమాదాన్ని వెంటనే అరికెట్టేలా ప్రపంచ దేశాలు చర్యలు చేపట్టాలని ఎర్త్ డే అధికారిక నిర్వాహకులు సూచిస్తున్నారు. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ లక్ష్యంగా 2024 ప్రపంచ ఎర్త్ డే థీమ్గా పిలుపునిచ్చారు. ప్రజలకు ప్లాస్టిక్ వాడకం ప్రమాదాన్ని, దాని కాలుష్యాన్ని, భయంకరమైన పరిణామాల గురించి అవగాహన పెంచేలా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగం, ఉత్పత్తిని తీవ్రంగా తగ్గించడానికి ప్రపంచ దేశాలు కృషి చేయాలని, ప్రపంచ ప్లాస్టిక్ రహిత భవిష్యత్తును సాధించాలనే అంతిమ లక్ష్యంతో 2040 నాటికి అన్ని ప్లాస్టిక్స్ ఉత్పత్తిని 60% తగ్గించాలని శక్తివంతమైన సందేశాన్ని నిర్వాహకులు ఇచ్చారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఓ ఉద్యమంలా ఉధృతం చేయాలని కోరుతున్నారు. మనమంతా వాతావరణంలో మార్పుల గురించి మరింతగా తెలుసుకోవాలని, స్థానికంగా జరిగే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో భాగస్వాములు అవ్వాలని అన్నారు. ఇందుకోసం మనం వెచ్చించే ప్రతి నిమిషం భూ పరిరక్షణకు వెచ్చించాలని, చేయి కలిపి భూమిని మనం కాపాడుకుందామని అన్నారు. ఈ నెల 24వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరిట చేపడుతున్న బస్సు యాత్ర శ్రీకాకుళంకు రానుందన్న ఆ బస్సు యాత్రను విజయవంతం చేయాలని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 23వ తేదీ రాత్రికి హెచ్చర్ల చేరుకుని సీఎం జగన్ అక్కడే బస్ చేస్తారని, రెండో రోజు 24న శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల మీదుగా సీఎం బస్సు యాత్ర సాగుతుందని అన్నారు. అనంతరం టెక్కలి చేరుకుని మేమంతా సిద్ధం పేరుతో ప్రచార సభలో పాల్గొని సిద్ధం బస్సు యాత్ర ముగిస్తారని తెలిపారు. ఈ పర్యటనని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున జిల్లాలోని మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థులు, అన్ని విభాగాల పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, హింసకు తావు లేకుండా ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా పూర్తి స్వేచ్ఛగా, సజావుగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి వజ్రపు కొత్తూరు మండలంలో పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే చేసిన ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలని సూచించారు. భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారన్నారు. పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం నగరంపల్లి కోడలి వద్ద FST బృందం చేపడుతున్న పనులపై ఆరా తీశారు. పర్యటనలో కలెక్టర్ వెంట పలాస నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి భరత్ నాయక్, తహసీల్దార్, సిబ్బంది, పోలీస్ అధికారులు ఉన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక బ్యాంకర్స్ కాలనీలో ఆదివారం సాయంత్రం టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఎంపీ సతీమణి శ్రీ శ్రావ్య, ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ సతీమణి స్వాతిలు పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి బాబు సూపర్సిక్స్ పథకాలను స్థానికులకు వివరించారు. కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపొందాక చేయనున్న కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను వివరించారు. రాష్ట్రానికి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు అవసరం ఉందని, అప్పుల పాలైన రాష్ట్రాన్ని సుసంపన్నం చేసి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కూటమి లక్ష్యమని చెప్పారు. అలాగే ఆదివారం ఉదయం స్థానిక DCCB కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బ్యాంకర్స్ కాలనీలో డివిజన్ నాయకులు ముద్దాడ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర రైతు నాయకులు సింధు సుధాకర్, జంగమ సాధికారక రాష్ట్ర డైరెక్టర్ విభూది సూరిబాబు, మెండ బాపినాయుడు, తమ్మినేని సుజాత, నవీన్, బస్వా నాని, దొంగ భాస్కర్, అల్లు తారక్, వసంత్, సంతు, గద్దె సుభాష్, గంజి వాసు, కోరడ పద్మావతి, కోరడ రమేష్, గుండు హరిత, కొండల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక 30వ డివిజన్ దమ్మల వీధికి చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి వైకాపాలో చేరారు. మంత్రి ధర్మాన క్యాంపు కార్యాలయంలో ధర్మాన సమక్షంలో వీరంతా వైకాపా తీర్థం పుచ్చుకోగా మంత్రి ధర్మాన ప్రసాదరావు వారికి అభినందనలు తెలిపి పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలోకి వచ్చినట్లు వారంతా చెప్పారు. పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు సోరడ కన్నబాబు, కోనాడ నరసింగరావు, మోస ఫల్గుణరాజు, గనగల పోలీస్, పుక్కల శాంతారావు, మోస రవి, పప్పు పొట్టెమ్మ, సోరడ సూర్యం, సింగిడి వాసు తదితరులున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా తిరిగి రావాలని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం అభ్యర్థి గుండు శంకర్కు సూచించారు. ఈ రోజు ఉండవల్లిలోని నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన చేతుల మీదుగా పార్టీ అభ్యర్థిగా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గాను B.Farm ను అందుకున్నారు. గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నామని శంకర్ చంద్రబాబుకు వివరించారు. నరసన్నపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఆదివారం ఉదయం సుముహూర్తాన ఆన్లైన్ నామినేషన్ వేశారు. సాంప్రదాయబద్ధంగా పోలాకి మండలం రాళ్లపాడు అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆన్లైన్ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం ఆన్లైన్లో నామినేషన్ అప్లోడ్ చేసి ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో తన నామినేషన్ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట నియోజకవర్గం 4 మండలాల ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా నరసన్నపేటలో ఈ నెల 25వ తేదీన గురువారం నాడు నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ అధికారపూర్వకంగా సెట్ 2 నామినేషన్ వేయనున్నారు. నరసన్నపేట పట్టణంలో జరిగే ఈ కార్యక్రమం భారీ ఎత్తున ర్యాలీ, బహిరంగ సమావేశం నిర్వహించనున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం ఉదయం సినీ హీరో ఆకాష్ పూరి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ పాలక మండలి సభ్యులు మండవల రవి అందజేశారు. ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక శనివారం సాయంత్రం పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చిలకపాలెం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను, అలాగే కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించి అక్కడ భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలు, పరిసరాలు, ప్రధాన మార్గాలను పరిశీలించి భద్రతా పరంగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక పోలీసులు, కేంద్ర పోలీస్ బలగాలు సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ప్రహార కాస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు స్ట్రాంగ్ రూమ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ ఉన్నారు. మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలను, అలాగే బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీని ఓడించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు పంచాది రోజా పిలుపునిచ్చారు. మందసలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు పంచాది రోజా, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో టీడీపీ, జనసేన జత కట్టడం
ఎవరికి మోసం చేయడానికి అని ప్రశ్నించారు. బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, ఫెడరల్ వ్యవస్థను ఒక పథకం ప్రకారం ధ్వంసం చేస్తుందని, పౌర హక్కులు కాలు రాస్తుందని వారు విమర్శించారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, పోస్టల్, బ్యాంకులు, ఇన్సూరెన్స్, రోడ్లు, పోర్ట్, విద్యుత్, ఆయిల్ సెక్టర్, రైల్వే మొదలగు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేసిందని విమర్శించారు. ప్రజల సంపదను, ప్రకృతి వనరులను కార్పొరేట్ సంపదగా బీజేపీ మార్చేస్తుందని విమర్శించారు. అటవీ హక్కుల చట్టాన్ని రద్దు చేసి గిరిజనుల భూములకు రక్షణ లేకుండా చేసిందని, కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సంపాదించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా బీజేపీ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. కొండలను, గనులను అంబానీ, ఆదానికి బీజేపీ దారాదత్తం చేస్తుందని విమర్శించారు. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు సరే కదా, భూములు అంబానీ, ఆదానీలకు అప్పజెప్పిస్తున్నారని విమర్శించారు. జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలని, గిరిజన ప్రాంతాలని 5 షెడ్యూల్లో చేర్పించి 1/70 చట్టాన్ని అమలు చేయాలని, గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించాలని, ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఇండియా ఫోరం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి మద్ది త్రినాథరావును గెలిపించాలని వారు కోరారు. ఈ సభలో సిపిఎం గణపతి నాయకులు ఆర్ దిలీప్ కుమార్, మట్ట ధర్మారావు, కేశవరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మజ్జి బాబురావు, కొర్ల హేమరావు, గిరిజన సంఘం నాయకులు సవర గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక రాజీవ్ కాలనీలో ఆదివారం యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను తెలియజేస్తూ కరపత్రాలను అందజేశారు. సంక్షేమం అందిస్తూ అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంను చేయాలని, శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా, ఎంపీగా పేరాడ తిలక్లు పోటీ చేస్తున్నారని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు. లంచాలు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ఎలాంటి మధ్యవర్తిత్వం ఈ ప్రభుత్వంలో అవసరం లేదని, అర్హత ఒక్కటే చూస్తామని, ఏ పార్టీ అయినా వారికి సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వంలో అందాలని చెప్పారు. జగన్ చేసిన సంక్షేమం అందరికీ తెలిసిందేనని, ఇక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైకాపాకు చెందిన సీనియర్ నాయకుడు డోల జగన్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమికి ఆయన మద్దతు తెలియజేస్తూ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఇటీవల స్థానిక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో వంశధార, బహుదా నదుల అనుసంధానం మాట మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందించడంలో కూడా విఫలం అయ్యారని ఆరోపించారు. రైతాంగానికి కూడా ఈ ప్రభుత్వం వైపాకకు చెందిన సీనియర్ నాయకుడు డోల జగన్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమికి ఆయన మద్దతు తెలియజేస్తూ బగ్గు రమణమూర్తి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిగడం మండలం జగన్నాథ వలసలో స్వతంత్ర అభ్యర్థి సువ్వారి రమ్య ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారం అనంతరం మండల కేంద్రంలో మీడియాతో ఆమె మాట్లాడారు. తోటపల్లి, మడ్డు వలస కాలువలని విస్తరించి రైతులకు ప్రయోజనాలను చేకూర్చుతారని తెలిపారు. మండలంలో తాగునీటి, సాగునీటి సమస్యలు లేకుండా చేస్తానని వివరించారు. ఓవర్ హెడ్ ట్యాంకర్ నిర్మాణం చేసి భగీరథ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని తెలిపారు. అధోగతి పాలైన రాష్ట్రం గాడిన పడేందుకు ఎన్డీఏ కూటమి విజయం చారిత్రక అవసరమని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం ఉప్పంగి గ్రామ పంచాయతీ పరిధి శ్యాంపాలెం గ్రామంలోని స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్ల వెనుకబాటుకు గురైందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల శ్రేయస్సుకు ఎన్డీఏ కూటమి అవసరమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా గొండు శంకర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దొండపాటి లక్ష్మీ ప్రసాద్, బలగ సూర్యారావు, బలగ తాతారావు, రెడ్డి డిల్లేశ్వరరావు, ఉండ్రాల రాజు, దడ్డు విశ్వనాథం, రౌదర్ల విష్ణువర్ధన్, బలగరాజు, బలగ నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రూరల్ మండలం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కుంకుడుకాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
తలకు స్నానం చేయాలంటే కుంకుడికాయలు లేదా షీకాయను గత 40 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరూ వాడేవారు. కుంకుడికాయలను అప్పట్లో వీధుల్లోకి వచ్చి రైతులు గాని వ్యాపారులు విక్రయించేవారు. వారి నుంచి కొనుగోలు చేసి కుంకుడికాయల్లో పిక్కలను వేరు చేసి వాటిని ఒక దగ్గర దాచుకునేవారు. వాటిని స్నానం చేసుకునే ముందు నీటిలో వేసి బాగా కలిపి తలకు 2 సార్లు కుంకుడు పుల్లను పట్టిస్తే జుట్టుకు ఉన్న ఎంత జిడ్డు అయినా ఇట్టే పోయేది. ఇప్పుడున్న పెద్దలకు ఈ అనుభవాలను తెలిసినవే. అయితే ఈ కుంకుడు పుల్ల కంటిలో పడితే మాత్రం మంట కొట్టడం ఖాయం. అయితే అప్పట్లో పెద్దవారు కంటికి మంచిదని చెప్పేవారు. ఇప్పుడైతే షాంపూలు అందుబాటులో ఉన్నాయి. కానీ 40 ఏళ్ల కిందట పెద్దగా షాంపూలు అందుబాటులో లేవనే చెప్పాలి. పెద్ద పెద్ద నగరాల్లో అందుబాటులో ఉండడం గగనమే. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వ్యాపారులు వారి వ్యాపారాన్ని పెంచుకునే దిశగా చిన్న చిన్న ప్యాకెట్లు బాటిళ్లలోనూ షాంపూలను విక్రయిస్తున్నారు. తలకు ఇలాగే రాయిగానే బోలెడంత పొంగు వస్తుంది. అయితే కుంకుడికాయలతో తలస్నానం చేసుకుంటే జుట్టు ఆరోగ్యం బాగుంటుందని మన పెద్దలు చెప్పేవారు. వారంతా ఆచరించేవారు. ఎప్పటికైనా పర్యావరణాన్ని పాడు చేస్తున్న ఈ షాంపూలు వాటి కవర్లతో ఇబ్బందులు పాలు చేసే కన్నా చక్కగా కుంకుడికాయలను కొనుగోలు చేసుకుని వాటిని వారానికి ఒకసారి శ్రమ అనుకోకుండా తలకు స్నానం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు నేలతల్లి ఆరోగ్యానికి కూడా సహకరించిన వారమవుతాం. చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లను వాడి పారేయడంతో పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతుంది. అదే కుంకుడికాయలతో అయితే ఎలాంటి పర్యావరణ హాని ఉండదు. ఉన్నదంతా పర్యావరణ అనుకూలమే. ఎప్పటికైనా విఘ్నులైన వారంతా ఆలోచన చేసి బజారులో దొరుకుతున్న కుంకుడికాయలను కొనుక్కొని వాడుకోవడంతో మన ఒంటికి ఆరోగ్యం, భూమాతకు ఆరోగ్యం. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడం వల్ల ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుంది. లాభాలే తప్ప నష్టాలు లేని కుంకుడికాయలు వాడకంతో పోల్చితే షాంపూల వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.